నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను శ్రీకాంత్. భారీ వర్షాలు వరదలతోటి రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరం ఈరోజు సముద్రంలా తలపిస్తోంది. ప్రజల ఆస్తులు నీళ్లలో కలుస్తున్నాయి. ఓవైపు ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో, రాష్ట్రంలో ఆదిలాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు దవాఖానాకి వెళ్ళాలంటే ఒక మహాసముద్రాన్ని దాటాల్సినటువంటి పరిస్థితి. తాళ్లు కట్టి ఆ చివరకు ఈ చివరకు కాలువ మధ్యలో తాళ్లు కట్టి ఒక 50-60 మంది, 100 మంది ఒక గర్భిణీ మహిళను దాటిస్తే ఒక ప్రాణం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. వరదలు వచ్చిన అఫ్కోర్స్ ప్రకృతి విపత్తులకు మనం బాధ్యులం కాదు, కానీ విపత్తులు వచ్చినప్పుడు కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయా? మహానగరాలు సముద్రాల వలె తలపిస్తున్నాయంటే దీని బాధ్యులు ప్రజల, ప్రభుత్వాల? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి. ఎస్, ప్రకృతి విపత్తును తప్పించలేము, అవును. కానీ నష్టాన్ని అంచనా వేయడంలో ఎవరి పాత్ర ఎంత ప్రజలకు తెలియదు. ఎంత వరద వస్తుంది, ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఎంత నీళ్ళు వస్తాయని చెప్పేసి పిల్లల్ని పట్టుకొని మహానగరం హైదరాబాద్లో కోటాను కోట్ల రూపాయలతో ఇండ్లు కట్టుకొని అర్ధరాత్రి 2-3 గంటలకు ఇంటి నిండా వరద నీరు వస్తే, నడుములోతి నీళ్ళు వస్తే పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి, బిక్కు బిక్కు అంటూ ఏడ్చేటువంటి పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు వరదలు వస్తాయని చెప్పేసి గత నిన్నటి నుంచి వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ కానీ, ఇటు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కానీ ముందస్తు సమాచారం ఇస్తూనే ఉన్నాయి. వరదలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి, వర్షాలు వచ్చేటువంటి అవకాశం. విద్యాశాఖ ఈరోజు స్కూల్కి వెళ్ళేంత వరకు ఏం చేశారు? పిల్లల్ని వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే, తల్లిదండ్రుల ఆఫీసులకు వెళ్ళిపోతే ఆల్ ఆఫ్ సడన్గా మధ్యాహ్నం అందరికీ మెయిల్స్, మెసేజ్లు, పిల్లలు మధ్యాహ్నం వచ్చేస్తారని. సో ఆ తల్లిదండ్రులు ఆ వర్షాల్లో, ఆ వరదల్లో మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎందుకు విఫలమవుతోంది? ఇప్పుడు రానున్న 3 రోజులు వర్షాలు పడ్డాక, వరదలు వచ్చినాక, నీళ్లు మోకాళ్ళతో వచ్చినాక విద్యార్థులకు హాలిడేస్, సెలవులు అని చెప్పేసి మధ్యంతర ప్రకటనలు చేస్తూ ఉంటారు. మాట్లాడదాం. విపత్తును తప్పించలేవు, కానీ వాటి నష్టాన్ని అంచనా వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి ఉంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. విజయవాడలో 2 చనిపోయారు, బాధాకరం. వరంగల్ మొత్తం మహానగరం అని చెప్పుకునేటువంటి వరంగల్ నీట మునిగిపోయింది. మొన్న మధ్యన వరంగల్కి 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. వరంగల్ అభివృద్ధి చెందితే సగం నల్గొండ, అటు ఖమ్మం, ఇటు కరీంనగర్, అటు ఆదిలాబాద్ నుంచి ఒక లింక్ సిస్టమ్ ఉంటుంది. కాకపోతే యూనివర్సిటీ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి 6,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేస్తే నివారణ చర్యలు ఏమున్నాయి ప్రభుత్వాల దగ్గర? వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటి చర్చా కార్యక్రమాలు పెట్టుకోవడం బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఇట్లాంటి చర్చలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాట్లాడదాం. ప్రొఫెసర్ శేషు గారు, ప్రముఖ విశ్లేషకులు, నర విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మురళీ మనోహర్ గారు, రాజకీయ విశ్లేషకులు, అట్లాగే లక్ష్మణరావు గారు, జేఎన్టీయూ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్ఓడి జేఎన్టీ నుంచి మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. హైదరాబాద్ పరిస్థితి ప్రతిసారి అంటే ఒక్క అర్ధగంట వర్షం పడితేనే హైదరాబాద్ మొత్తం బ్రేకింగ్ న్యూస్లు, హైదరాబాద్ మొత్తం స్టేట్ లెవెల్ వార్తలు అవుతూ ఉంటాయి. అట్లాంటిది కంటిన్యూస్గా రేపు రాత్రి 8 గంటల వరకు వర్షం పడబోతోంది అంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం. ముందస్తు సమాచారం కూడా తీసుకోవాలి. అండ్ నేను గతంలో కూడా జేఎన్టీయూ ఒక ప్రొఫెసర్తో మాట్లాడాను. ప్రొఫెసర్ గారి పేరు కూడా నేను చెప్తాను. ఇందాక కూడా నేను ఫోన్ లైన్లో ఆయనతో మాట్లాడడం జరిగింది. ప్రొఫెసర్ గిరిధర్ గారితో నేను మాట్లాడాను. సో జేఎన్టీయూలో వర్షం చినుకు పడితే అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి వెసులుబాటు ఉంది. అక్కడ పెద్ద వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఓన్లీ ఇన్ ద కాంపౌండ్ ఆఫ్ జేఎన్టీయూ. ఒక జేఎన్టీయూలో పైలట్ ప్రాజెక్ట్ లాగా వర్కౌట్ అయితే హైదరాబాద్లో కూడా ఈ సిస్టమ్ని అమలు చేయడానికి అవకాశం ఉంది, కానీ ప్రభుత్వాలు ఈ విషయంలో ముందడుగు వేయాలి అని ఆయన నాతో చెప్పడం జరిగింది. సో ఈ అంశంలో వాస్తవికత ఏంటి? హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలా, ఎందుకు అవస్థలు పడాలా, వాళ్ళ ఆస్తులు ఎందుకు కోల్పోవాలా? ఎలక్షన్లు వస్తే బండి పోతే బండి, ఏదో ఇల్లు పోతే ఇల్లు, కార్లు పోతే కార్లు అనే స్టేట్మెంట్లు కాదు కావాల్సింది. పర్మనెంట్గా వాళ్ళకు ఒక భరోసా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రకృతి విపత్తును ఎవరు ఆపరలేరు, ఇందాక నేను చెప్పినట్టు. ఎట్లా చెప్పొచ్చు లక్ష్మణరావు గారు, మీరేం చెప్తారు? ఇది డిజాస్టర్ అనేది
మానవ తప్పిదంగా ఇది చూడాలండి. ఎందుకంటే ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ అనేది లేకుండా ఈ యొక్క హైదరాబాద్ సిటీ అనేది డెవలప్ అయ్యింది. అంటే ఇక్కడ విద్య కానీ, వైద్యం కానీ, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ సైడు ఈ యొక్క అన్కాంప్రమైజ్డ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఒక రెయిన్ హార్వెస్టింగ్ పిట్ అనేది ఆన్సర్ అనేది మాత్రము తప్పిదం అవుద్ది. ఎందుకంటే వాటర్ కి మనం మొబిలిటీ ఇవ్వాలి. మనకి దరిదాపుగా 12,000 కిలోమీటర్ల రోడ్ లెంత్ ఉన్నప్పుడు 12,000 కిలోమీటర్లో మనకి ఒక 500 కిలోమీటర్లో ఈ యొక్క వాటర్ స్టాగ్నేషన్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ యొక్క ఇనండేటెడ్ ఏరియాస్, ఇనండేటెడ్ పాయింట్స్ ని మనము అబ్జర్వ్ చేసుకొని అక్కడి నుంచి ఇనిషియల్ గా వాటర్ కి మొబిలిటీ ఇవ్వాలా. రెండోది మనకి వెసులుబాటుగా మూసీ రివర్ ఉంది, వెసులుబాటుగా ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్స్ ఉన్నాయి. వాటికి నెట్వర్కింగ్ చేసుకుంటూ వాటర్ ని ముందుకు నెట్టే కార్యక్రమం చేస్తే ఆన్సర్ వస్తుంది. రెయిన్ హార్వెస్టింగ్ పిట్ అనేది మీరు క్యాల్కులేట్ చేసి చూస్తే అది చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వరకే అబ్జర్వ్ చేసుకున్నది. దట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ప్రైమ్ ఆన్సర్ గానీ మెయిన్ సొల్యూషన్ గా మనం చెప్పడానికి లేదు. కాకపోతే హైదరాబాద్ కి లెగూన్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ ఇదివరకు ఉండేవి కాబట్టి అటువంటి వాటర్ ట్యాంక్స్ ఆర్టిఫిషియల్ గా కొన్ని క్రియేట్ చేసుకొని దాని అనుసంధానమైన నెట్వర్క్ ఆన్ చేసుకొని స్టామ్ వాటర్ నెట్వర్క్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలా. రెండోది ఇళ్లలో పడిన వాటర్ ని ఇంట్లోనే ఇంకింప చేయగలిగే వ్యవస్థ ఉంచుకుంటూ అది ఫిల్టర్స్ పెట్టుకొని వాటర్ ట్యాంక్ లోకి పెట్టుకునే కార్యక్రమం చేయాలా ఇంటి మీద పడిన వాటర్ ని. తర్వాత ఎక్సెస్ వాటర్ వస్తే మాత్రం డ్రైనేజ్ లోకి వదలకుండా రోడ్డు మీద ఉండే స్టామ్ వాటర్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవాలా. లేదంటే దాన్ని ఆ రెయిన్ హార్వెస్టింగ్ పిట్ చాలా తక్కువ క్వాంటిటీ ఆక్యుపై చేస్తుంది. ఉన్న స్థలంలో అది క్యాంపస్ లో అంటే కొంతవరకు నడుచుద్దేమో కానీ ఇళ్ళకి నడవదు, అది పూర్తిగా నడవదు, కొంచెం వరకు నడుచుద్ది. ఖచ్చితంగా దానికి సక్సెసివ్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకుని ఫిల్టర్స్ పెట్టుకుని ముందుకు వెళ్తే మంచిదని. ఇది ప్రజలకి రోల్ ఉంది, ప్రభుత్వానికి రోల్ ఉంది. ప్రభుత్వము ఎక్కడ ఫెయిల్ అయిందంటే వాళ్ళ సైంటిఫిక్ అప్రోచ్ కి, ఒక ఇంజనీరింగ్ ఛాలెంజింగ్ టాస్క్ కి ఇవ్వాల్సిన ప్రోద్బలం కానీ పనిష్మెంట్స్ కానీ ఖచ్చితంగా ఇవ్వాలండి. అంటే ట్రాన్స్పరెంట్ గా చూడాలి దీన్ని. ఎందుకంటే పన్నులు కట్టి మనం నిలబడుతున్నాం, సొసైటీలో ఎంత ఇన్వెస్ట్ చేసి నిలబడుతున్నాము, పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, హౌసింగ్ లో చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానికి మెయిన్ గా మనం చేయాల్సింది ఎక్స్క్లూజివ్ స్టామ్ వాటర్ నెట్వర్క్ ఇవ్వాలా. రెండోది వాటర్ కి మొబిలిటీ ఇవ్వాలా. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే ఇనండేటింగ్ ప్లేసెస్ లో వాటర్ మొబిలిటీ ఇచ్చి ముందుకు నడితే అది మంచి సొల్యూషన్ గా నేను చెప్తాను. డిస్కస్ చేద్దాం ఇంకా. ఎందుకంటే మహానగరాలు నీట మునిగేటువంటి పరిస్థితి వస్తుందంటే మానవ తప్పిదాలతో పాటు ప్రభుత్వాల ఆలోచన విధానం ఉండాలి. ఈ అనుసంధానంగా ఇంజనీరింగ్ వ్యవస్థను, నిపుణుల్ని కూడా సంప్రదించి ఇట్లాంటి వాళ్ళతోటి కమిటీలు వేయాలా, ఇట్లాంటి వాళ్ళతో పని చేయిస్తే దెన్ అప్పుడు కొంతలో కొంత ఇట్లాంటి అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణను తీసుకొని ఇక్కడి నుంచి కులగణన దేశం అంతా చేస్తామని పొలిటికల్ ఇంటెన్షన్ ఎంత ఉంటుందో, పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ తీసుకొని వరదలు వస్తే మిగతా దేశాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా, మిగతా నగరాల్లో కూడా చేయగలుగుతాం అని మన రాష్ట్రంలోంచి అప్పుడప్పుడు సౌత్ కొరియాకు అక్కడికి ఇక్కడికి వెళ్ళి సియోల్ నదిని చూసి వస్తారు కదా. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో, హైదరాబాద్లో రావాలంటే ఏం చేయగలుగుతాం డిబేట్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. 2 రాష్ట్రాలు తెలంగాణ, హైదరాబాద్ మొత్తం రెడ్ అలర్ట్లో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రెడ్ అలర్ట్లో ఉంది, రాయలసీమ కొంత సేఫ్ జోన్లో ఉంది. బట్ వీటికి పరిష్కార మార్గాలేంటి అన్నదే ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో హైదరాబాద్ మహానగరంలో నాలాల్లో పడిపోయి చనిపోయినటువంటి చిన్నారుల ఉదంతాలు ఇంకా కళ్ళ ముందు, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి. బై గాడ్ గ్రేస్ అట్లాంటి జరగకుండా ఉండాలనే కోరుకోవాలి. రానున్న 72 గంటలు అంటే రేపు రాత్రి 8 గంటల వరకు డేంజర్ బోల్స్లో, డేంజర్ జోన్లో తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది, అటు విశాఖపట్నం, విజయవాడ, ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర మొత్తం కూడా అదే పరిస్థితి ఉంది. బట్ ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి? మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడే మళ్ళీ స్కూళ్ళకు హాలిడేస్ ఇస్తాం, మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడే ఇరిగిపోయిన చెట్లను కొట్టేస్తాం. ఇది కాకుండా దీనికి ఒక పకడ్బందీ చర్యలు ఏం చేయాలి? శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, నమస్తే. శేషు సార్, ఐ థింక్ పెద్ద భారీ టైం కూడా ఏం తీసుకోలేదు. 1970s సింగపూర్ లాంటి నగరం తీసుకున్నా, 1980s టోక్యో తీసుకున్నా, చైనా లాంటి నగరాలు తీసుకుంటే సింగపూర్ ఆల్మోస్ట్ అప్పటి వరకు కూడా వరదల్లో మునిగిపోయి ఉండేది. ఈవెన్ ఇంత టోక్యో కూడా వరదల్లో మునిగిపోయేది. సో మనం ప్రతిసారి సింగపూర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటా ఉంటాం, సింగపూర్ లాంటి మహానగరం అని చెప్పి. సో ప్రస్తుతానికి వరదలు వస్తే సింగపూర్లో ఎట్లాంటి నష్టం ఉండదు, ఎట్లాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. బట్
హైదరాబాద్ మహానగరం ఏండ్లకేండ్లు నైజాంల చరిత్ర చెప్పుకుంటాం, కుతుబ్ షాహీల చరిత్ర చెప్పుకుంటాం, అటు కాకతీయుల చరిత్ర చెప్పుకుంటాం, గోల్కొండ రాజుల చరిత్ర చెప్పుకుంటాం. ఇట్లాంటి మహానగరంలో ఈ పరిస్థితికి ఇక శాశ్వత పరిష్కారాలు ఉన్నాయా? ఇందాక చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లక్ష్మణరావు గారు. సో అంటే కొన్ని సోర్సెస్ ఉన్నాయి, వాటిని ఆ ట్యాంక్స్ని మనం ఉపయోగించుకుంటే ఉంటుంది కొంచెం సేఫ్ జోన్లో అని. సో ప్రభుత్వాలు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి ఇట్లాంటి విపత్తులు సంభవించినప్పుడు? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. నమస్తే సార్. టోక్యో, సింగపూర్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు శ్రీకాంత్. మనకే బోలెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. కొత్త నగరాలుగా ఏర్పడింది మధ్యప్రదేశ్ లో ఇండోరు గత 8 సంవత్సరాలుగా స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. వాస్తవం. మరి అదెలా సాధ్యమైంది? మరి తెలంగాణలో 2 మహానగరాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఉంది, రెండోది వరంగల్ ఉన్నది. ఇప్పుడు పడుతున్న వర్షం ఏమన్నా భారీ వర్షమా, అతి భారీ వర్షమా? కాదు కదా. ఈ వర్షానికే 2 నగరాల రోడ్లు గాని, లోతట్టు ప్రాంతాలు గాని, కాలనీలు గాని నీట మునిగిపోయి ఒక్కొక్క రోడ్డు సముద్రాన్ని తలపిస్తుంది అంటే ఏమనాలా? మనం ఏమని భావించాలా? దీనికి ఏమి చర్చ జరగాల దీనిపైన అనేటటువంటి ప్రశ్నలే మనకి తలెత్తుతాయి కదా. అయితే శ్రీకాంత్, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాలు ఒకటో రెండో కాదు, లేకపోతే ఒకళ్ళో ఇద్దరో బాధ్యులు కాదు. మొత్తం వ్యవస్థ ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి మనం గమనిస్తే, మీకు తెలంగాణ రాష్ట్రంలో 2 గ్రేటర్ నగరాలు. ఒకటి హైదరాబాద్ లో జనాభా లక్షల నుంచి కోట్లకు పెరిగిపోయింది. దాదాపు 1,20,00,000 జనాభాకు పైబడి ఉన్నది. తర్వాత వరంగల్లో ఒకప్పుడు 3 లక్షల జనాభా ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఉందో, ఏ వ్యవస్థ ఉందో, ఇవాళ 11 లక్షల జనాభాకు వచ్చేసరికి కూడా అదే వ్యవస్థ ఉంది. అంటే ఈ 2 నగరాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరుగుతుంటే ఆ జనాభా అవసరాలను తీర్చేటట్టుగా, సామర్థ్యాన్ని పెంచేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదనేది ఒక సమస్య, ఒక ప్రధానమైనటువంటి లోపం. ఇది నెంబర్ 1. నెంబర్ 2కి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, ఈ వర్షాలు వస్తున్నప్పుడు ముందస్తు చర్యలు చేపట్టకుండా స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ గానీ, రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ గానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ గానీ అప్ టు ది మార్క్ లేకపోవటం. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఆక్రమణలు పెద్దగా జరిగాయి. ఏమైతే నాలాల ఆక్రమణ జరిగింది, చెరువులు, కుంటల ఆక్రమణ జరిగేసరికి వాటర్ ఫ్రీ మొబిలిటీ దెబ్బతిన్నది. ఇది 3వ అంశం. అయితే ఇక 4వ అంశానికి వచ్చేసరికి వాతావరణంలో పెద్ద మార్పులు వచ్చాయి. ఒకప్పుడు వర్షం జల్లులుగా పడేది, ఇప్పుడు అట్లా పడట్లేదు. కుండపోత వర్షాలు, వచ్చినటువంటి కుండపోత వర్షం ఒకటేసారి నీళ్లు కుండలో నుంచి కుమ్మరించినట్టుగా కుమ్మరించేసరికి ఈ వ్యవస్థ పట్టలేకపోతుంది, దెబ్బతింటుంది మొత్తం. ఇక 5వ అంశానికి వచ్చేసరికి ఏంటంటే, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, నగరపాలక సంస్థలు ఏం చేస్తున్నాయి అంటే, వీటి వైఖరి ఎట్లా ఉందనంటే, మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం, ఇదే విమర్శలు చేసుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ వాళ్ళ వైఖరి మారట్లే. ఈ ప్రభుత్వాలు, నగరపాలక సంస్థల వైఖరి ఎట్లుందంటే, దాహం వేసినప్పుడు బావి తవ్వుకుంటున్నారు. అంటే వర్షాలు వచ్చినప్పుడు అడావుడి చేస్తున్నారు, తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు. ఇప్పుడు వచ్చింది అయ్యో మనం ఇది కాపాడాల, లోతట్టు ప్రాంతాలు పడవలేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి రీహాబిటేషన్ సెంటర్లలో పెట్టి వాళ్ళకు ఇంత కూడు పెట్టేసి మళ్ళీ తెల్లారి వర్షం తగ్గినాక, వరదలు తగ్గినాక వాళ్ళలో వాళ్ళని దింపేస్తున్నారు. ఇది ఏదో కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు. ఇది వైఖరి ఉన్నది. ఇది అయితే ఈ ప్రభుత్వాలకు, నగరపాలక సంస్థలకు తెలియదా ఎక్కడ ఏ సమస్య వస్తుంది? వర్షం రావటానికి ముందు, వర్షాలు ప్రారంభం కావటానికి ముందు ఏం చేయాలనేటటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత లేదా? ఇవాళ ఒకసారి చూడండి శ్రీకాంత్, వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఇదే. ఒకటే రోడ్డు ఉంటుంది అసలు వరంగల్లో. కాజీపేట నుంచి వరంగల్ కి 12 కిలోమీటర్ల రోడ్డు ఒకటే ఉంటుంది. మొత్తం జలమయం అయిపోయి అసలు ఈ వాటర్ లో నడిచిపోలేరు, వాహనంతో పోలేరు, ఎలాగూ పోలేరు. ఓ పాపం కర్మగాలితే ఎవడన్నా ఈ వాటర్ లో పడి చచ్చిపోతాడు. ఇది పరిస్థితి. అంటే ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి వస్తుంది అని అన్నప్పుడు, ఇప్పుడు మీరు ఇందాక ఓ మాట అన్నారు, చాలా మంచిగా అనిపించింది నాకు. ఏంటి అని అంటే, ఇది మానవ తప్పిదమా అన్నారు. సరేనండి, ఇది మానవ తప్పిదమే అనుకుందాం, సామూహిక మానవ తప్పిదాలే అనుకుందాం. మరి ప్రభుత్వాలు ఎందుకున్నాయండి? ప్రభుత్వ బాధ్యత ఏంది? రెగ్యులేషనే కదా. ఎక్కడైతే మానవ తప్పిదాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే సామూహిక తప్పిదాలు జరుగుతున్నాయో, ఆ తప్పిదాలను రెగ్యులేట్ చేయడానికే కదా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది, ప్రభుత్వం అనేటటువంటి వ్యవస్థని. మరి ప్రభుత్వం ఏం రెగ్యులేషన్ చేస్తుంది? వర్షాలు రావడానికి ముందు లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి. 5-6 రోజులు స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసి ఇళ్లలో బండబెట్టి అందరినీ, మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ స్కూళ్ళకి, కాలేజీలకు పంపించాం, లేకపోతే మన పనులకు పంపించాం. మళ్ళీ ఈసారి అదే పరిస్థితి. బట్ ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎందుకు ఈ నగరాల్లో
మునిగిపోతున్నటువంటి ఈ లోతట్టు ప్రాంతాల్లో కానీ రోడ్ల మునిగిపోతున్నటువంటి కానీ లేకపోతే వర్షం వచ్చినప్పుడు వస్తున్నటువంటి ఈ వరద ముంపు పరిస్థితి నుంచి కానీ ఎందుకు మనం ప్రాపర్ గా ఒక డిజైన్ చేసుకోవట్లేదు, ప్రాపర్ ఒక ప్లానింగ్ ఎందుకు చేసుకోవటం లేదు, ఎందుకు ఈ సమస్యను అధిగమించలేదు? ఇదేమన్నా పెద్ద అధిగమించలేనటువంటి సమస్యనా? ఇదేమన్నా పెద్ద బ్రహ్మ పదార్థమైనటువంటి సమస్యనా? కాదు కదా. ఎవరికి సాధ్యం కాని పని కూడా కాదు. కలుసుకొని కూర్చుంటే సాధ్యమవుతుంది. 6,000 కోట్లు ప్రకటించినటువంటి ప్రభుత్వాలకు దీన్ని ఇంజనీర్లను పెట్టి వాళ్ళతో కూర్చొని అసలు వాట్ ఈస్ వాట్ ఎక్కడి నుంచి లింక్ చేయాలి? చెన్నై లాంటి మహానగరం అయితేనేమో సముద్రానికి వాళ్ళు లింక్ చేసుకున్నారు. బట్ హైదరాబాద్ లేదంటే వరంగల్లో ఉన్నటువంటి ప్లేసెస్ లో చెరువుల్లోకి డ్రైనేజ్ సిస్టమ్ లోకి లింక్ డ్రైనేజ్ లోకి ఎంటర్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి, దారులు ఉంటాయి. వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఇట్లాంటి నిపుణుల సూచనలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇందాక లక్ష్మణరావు గారు చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ప్రభుత్వాల నిర్లక్ష్యము, బాధ్యత రాహిత్యం మనకు కనపడుతుంది. ఒక హైడ్రో లాంటి సిస్టమ్ తీసుకొచ్చాము, దాని మీద అనేక విమర్శలు, అది పని చేయనీయకుండా ఉండేటటువంటిది. ఓ మూసి ప్రక్షాళన చేద్దాం అనుకున్నాము, అది కూడా పని చేయనటువంటి సిస్టము. స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ఒకటి తీసుకొచ్చారు హైదరాబాద్ లో, అది పని చేయనటువంటి సిస్టము. వరంగల్లో ఎప్పటి నుంచో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయాలనేది ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది, ప్రకటన వరకే పరిమితం అయిపోయింది. 20 నెలలుగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమి చేయటం లేదు. అంటే 6,000 కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు కదా. సో 6,000 కోట్లలో 4,000 కోట్ల రూపాయల పైన అండర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ కోసం, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్ చేయడం కోసం ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఇది ఒక ప్రకృతి విపత్తుగా చూడాలి. ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన దగ్గర ప్రభుత్వాలు కానీ నగరపాలక సంస్థలు కానీ నిర్లక్ష్యంగా చూస్తున్నాయి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు నేను గత 30 ఏళ్లుగా చూస్తున్నాను. నేను 2009లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడున్న సమస్యే ఇప్పటికీ ఉంది శ్రీకాంత్. 2009లో నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను ఐడెంటిఫై చేసినటువంటి ఒక బిగ్ ప్రాబ్లం ఏంటి అంటే, అండర్ రైల్వే గేట్ కింద ఉన్నటువంటి ఆ బ్లాక్స్ లలో ఒక వాన వస్తే మొత్తం నిండిపోతుంది. అసలు అది శివనగర్ కి వెళ్ళేటటువంటి ఏరియాని, కనెక్టివిటీని మొత్తాన్ని దెబ్బతీస్తుంది. అది ఆ రోజు ఎట్లుందో ఈ రోజుకి అంతే ఉంది. ఆ సమస్యకి ఇంతవరకు పరిష్కారం దొరకలే. అంటే 20 దురదృష్టం. అంటే మీలాంటి వాళ్ళు గెలవకపోవడం దురదృష్టం వాస్తవానికి. అలా ఒక చిన్న సమస్యకి ఈ రోజుకు పరిష్కారం కాలే 20 ఏళ్లుగా. అంటే ప్రభుత్వాలు నగరపాలక సంస్థలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. ఇంకోటి అసలు నాకు చిన్న అనుమానం వచ్చింది. ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి బస్తీలలోనూ లేకపోతే నగరాల్లోనూ రోడ్ల పైన నడిచారు. అసలు ఈ 20 నెలలుగా మీకు తెలంగాణ రాష్ట్రంలో పురపాలక శాఖ గాని పట్టణాభివృద్ధి శాఖ గాని మంత్రి ఉన్నారా? మంత్రి ఉన్నారా? ఈ పురపాలక శాఖ ఎట్లాంటిదంటే, ఈ అత్యంత బాధ్యతారహితంగా ఉండే శాఖ, అత్యంత అవినీతితో ఉండేటటువంటి శాఖ. మరి మనం ఈ కార్ రేస్ పైన పెట్టినటువంటి దృష్టి రేపు రాబోయేటటువంటి వర్షాలలో వచ్చేటటువంటి చర్యలపైన మనం పెట్టామా? ఎందుకు పెట్టలేదు? ఎందుకు చర్యలు చేపట్టలేదు? ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదు? మనం ఆ విధమైనటువంటి వ్యూహాలు మన దగ్గర ఎందుకు లేకుండా పోయినాయి? అంటే మనం అన్ని విషయాల్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప నిజమైనటువంటి ఒక పాలనాపరమైనటువంటి చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ బట్ ఆ పబ్లిక్ సర్వీసెస్ పైన కాకుండా రాజకీయాల పైన తెలంగాణలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది, విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. బట్ ఇవాళ అదే కదా నేను ఏమంటున్నాను, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని చందంగా, వరద వచ్చిన తర్వాత లబోదిబోమని మొత్తుకోవటం, వరద రావడానికి ముందు చేపట్టినటువంటి చర్యలేంటి, వరద రావడానికి ముందు తీసుకున్నటువంటి ప్రికాషన్స్ ఏంటంటే శూన్యం. బట్ కాబట్టి పరిస్థితి ఇలానే ఉంటుంది శ్రీకాంత్. మరి ఈ విధమైనటువంటి సమస్యలే వస్తాయనే విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. రైట్, 1 సెకండ్. నర విజయ్ గారు అట్లాగే మురళీ మనోహర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. నర విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. కాలాలు చెప్పకుండా రావు, కాలం చెప్పే వస్తుంది, తెలిసే వస్తుంది. ఏ కాలం తర్వాత ఏ కాలం, ఎండాకాలం వెళ్తే వానాకాలం, వానాకాలం వెళ్తే చలికాలం, ఇవి పెద్దగా మనం పుస్తకాల్లో మళ్ళీ మొదటి నుంచి చదువుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ కాలం వచ్చే ముందు ఆ శాఖలు, ఆ ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. సో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చెప్తూనే ఉంటుంది. ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్లో వర్షాలు వస్తాయని ముందే చెప్పుద్ది. రేపటి నుంచి వర్షాలు రాబోతున్నాయని ఒక తెలంగాణ వాతావరణ శాఖ కాదు, భారత వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంటుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈరోజు ఉదయం స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించాల్సినటువంటి అవసరం వచ్చింది. పిల్లల్ని ఇబ్బంది పెట్టడం,
ఆ తర్వాత తల్లిదండ్రులకు ఇబ్బందే. అండ్ ప్రభుత్వాలు అలర్ట్ ఎందుకు చేయలేకపోతున్నాయి? పురపాలక శాఖకు మంత్రి లేరు. పురపాలక శాఖ మంత్రి ఉంటే ఏమైనా ఇంకొంత ఎక్కువ డెవలప్మెంట్ ఉండేనా? రాజకీయాలు తెలంగాణలో కేవలం పాలిటిక్సే నడుస్తున్నాయి, ప్రతిపక్షాలు అధికార పక్షాలు తప్ప. ఈరోజు ఇంత పెద్ద వరదలు వస్తే ప్రభుత్వాలు పురపాలక శాఖ ఏ నిర్ణయాలు తీసుకోవాలి? ఒకటి. అండ్ సిటీ పెరుగుతుంది, మహానగరాలు ఎప్పుడూ విస్తరిస్తూనే ఉంటాయి, తగ్గడం ఉండదు. సో ఒకటే ప్లేస్లో ఒకటే పర్మిషన్లు ఇచ్చే కంటే ఈ సిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో క్రౌడ్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి చర్యల దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాల్సిన అవసరం లేదా? ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? సామాన్య ప్రజల్ని మనం అనలేం. వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వాలు రెక్టిఫై చేయాలి. సామాన్య ప్రజలను ఎందుకు అనలేరు ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు. మనకు ఓట్ అనేది చాలా కీలకం ఈ ప్రజాస్వామ్యంలో. ప్లస్ మనది బాగా జనాభా ఉన్నటువంటి దేశం, జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు, 40 కోట్ల జనాభా. పేదలు, మధ్య తరగతి వీళ్ళంతా ఉంటారు. ఎక్కడనో అక్కడ ఉండాలి కాబట్టి హైదరాబాద్ లో గుడిసెలు వేసుకొని ఇంకే క్రమక్రమంగా అవి ఉంటున్నటువంటి పరిస్థితి తోటి పెరిగినటువంటి. అయితే దాని గవర్నమెంట్ గాని ఇంక ఇట్లాంటివి చేయాల్సింది ఏంటంటే మీరు అన్నట్టు కాలాలు వస్తున్నటువంటి ముందు నాలాలు, హైదరాబాద్ లాంటి చోట నాలాలు క్లియర్, ఎండాకాలంలోనే చాలా మొత్తం క్లియర్ పెట్టాలి. అందులో అనేక చెత్త చెదారం వేస్తారు. మరి ఉన్న పబ్లిక్ అట్లాంటి సిస్టమ్ ఉంది కాబట్టి అది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి అంశం. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు ప్రభుత్వానికి. ఏంటంటే ముఖ్యంగా నాలాలు క్లీన్ చేసేటువంటి, ఎండాకాలంలోనే నాలాలు క్లీన్ చేయడానికి అది ఒక కాన్సన్ట్రేషన్ గా చేయాలి. మిగతా రాజకీయాల మీద ఎంత కాన్సన్ట్రేషన్ గా పెడతారో ఇట్లాంటి కాన్సన్ట్రేషన్ నాలాల మీద పెట్టాలి. మొత్తం మూసి స్టార్టింగ్ కానించి ఎండింగ్ వరకు ఎన్ని నాలాలు ఉంటే అన్ని నాలాలు క్లీన్ గా, అసలు ఎలాంటి చెత్త చెదారం లేకుండా చేసే పని మీరు ఏప్రిల్ మార్చి నుంచి చేయాల్సినటువంటి పని చేస్తే ఈ రకమైనటువంటి అంత ఇబ్బంది ఉండదు. ఇంకా ప్లస్ వర్షం పడిన నీరు ఎప్పటికప్పుడు మూసీలోకి పోయేటువంటిది మనకి. దానికి ఒక గతంలో ప్లాన్ చేసి ఒక 50,000 కోట్ల రూపాయలు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని డెవలప్ చేయడానికి అనేటువంటి అంశం. దానికి ఒక సహకారం అవసరం, ప్రజల సహకారం అవసరం ఉంటది, నిధుల సమస్య ఉంటది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అట్లయితే దానికి సంబంధించిన వాటర్ ఫ్లో ఈజీగా వెళ్ళిపోయేటువంటిది ఉంటది. వర్షం అనేది పడుతుంది కంపల్సరీగా, ఇవి ఇప్పుడు ఎక్కువ పడుతున్నటువంటి అంశం. ఇంకా నయమైందంటే మన భారతదేశంలో తట్టుకుంటున్నాం అంతమైంది. ఇవి హైదరాబాద్ కానీ దుబాయ్ లో 15 సెంటీమీటర్లకి ఆగం అయిపోయింది. మన దగ్గర 12 ఈజీగా ఈ మధ్య కాలంలో ఎక్కువ పడుతున్నాయి వర్షాలు, మనం తట్టుకున్నాం. దుబాయ్ 15 సెంటీమీటర్లకే మొత్తం కార్లు వీళ్ళు అంతా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. ఇక్కడ మనలాంటి హైదరాబాద్, మనలాంటి జనాభా ఉన్నటువంటి దేశము, రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ స్లమ్ ఏరియాలు ఉన్నాయి, స్లమ్ ఏరియాలు ఇప్పుడున్న టెక్నాలజీ ఇదంతా ఉన్నది అనుకోండి, కొత్తగా వాళ్ళు ప్రపోజల్ తీసి ఉన్న స్లమ్ ఏరియాని తగ్గాయంటే ఎప్పుడైతే పెద్ద పెద్ద ధనవంతులు ఎట్లయితే ఉండగలుగుతున్నారో వాళ్ళకి అంత ఎస్ఎఫ్టీ అంత పెద్దగా ఒక హైరైజ్ అయిన కట్టి ఉన్న ప్లేస్ లో వాళ్ళందరిని అకామిడేషన్ చేసి మిగతాది ఈజీగా మంచి లివింగ్ స్టాండర్డ్స్ ఏర్పాటు చేసేటట్టు చేయాలి. వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమంటే పోరు. అది ఓట్ బ్యాంక్ రాజకీయం ఉంటది, కదిలించాలి అనేటువంటి సిచ్యువేషన్. కంపల్సరీ వాళ్ళని కదిలించలేరు. ఉన్నటువంటి వాళ్ళని మీరు ఏ మాత్రం తీసినా మళ్ళీ వస్తారు, అది లేనటువంటి అంశం ఉండదు. అటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది రాజకీయం. అందుకని వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా హై లివింగ్ స్టాండర్డ్స్ చూపించగలిగితే నమ్మకం వస్తుంది ప్రజల్లో. నమ్మకం వచ్చి అట్లా ఏదైనా మీరు ఈజీగా నీళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళ హై లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి, జీవన ప్రమాణాలు పెరిగే విధంగా, మళ్ళీ అదే విధంగా వాటర్ ఎలాంటి ఇబ్బంది లేనటువంటి అంశం కూడా చూసుకుంటారు. అది కావాలంటే అది చిన్న విషయం కాదు, ప్రజలను ఒప్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. చాలా కన్విన్స్ చేయాల్సి, ఎందుకంటే భూమి ఉండి ఇల్లు ఉంటే అది పోతుంటే ఆస్తి పోయినట్టు ఇదంతా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాకు అంతకంటే ఎక్కువ ఆస్తి వస్తుందని ఒక కన్విన్స్ చేయాల్సినటువంటి ఉంటే అప్పుడు మీకు స్లమ్ లో కనిపించకుండా హై రైజ్ కి సంబంధించినవి ఉండి అదొక పద్ధతి, అంటే అదొక ప్రపోజల్ పద్ధతి ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎండాకాలంలో చేయాల్సినటువంటి పని చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఊరికేనే హైడ్రా ఏర్పాటు చేసినామంటే హైడ్రా ఏర్పాటు చేసి చూసినాం కదా, ఓవైసీది గులగొట్టరు, తిరుపతి రెడ్డిది గులగొట్టరు, ఇంకేలా మామూలు వాళ్ళ మీద పడతారు, చిన్న వాళ్ళ మీద, మధ్య తరగతి వాళ్ళ మీద పడితే ఈ హైడ్రా అని అనకపోతే ఇంకేమంటారు, హైడ్రా ఓన్లీ బ్లాక్ మెయిలింగ్. హైడ్రా కూలగొట్టడమే కాకుండా కొత్త నిర్మించేటువంటి అవకాశం కూడా ఉంటది. కొన్ని ట్యాంక్స్ ఏర్పాటు చేయొచ్చు, సిటీలో చెరువులను పునరుద్ధరించవచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏకంగా పేదవాడి గూడు కూలగొట్టేసరికి ఇక్కడ వచ్చినటువంటి విమర్శలు. అసలు హైడ్రా పెట్టిన లక్ష్యం ఒకటైతే మీరు చేసింది ఏంది, డబ్బున్నని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర తీసుకొని ఊరుకనే ఉంటున్నారు.
ఓవైసీ ఎందుకు ఆగిపోయింది, తిరుపతి రెడ్డిది ఎందుకు ఆగిపోయింది, అయిపోయి ఆడనే. ఇక హైడ్రా ఖర్చు దండగ తప్ప ఇంకేం లేదు, అది వేస్ట్. ఆఫీసర్స్ ఇవన్నీ పెట్టి అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఈ రకమైనటువంటి యాక్టివ్, ఎందుకంటే వర్షాలు పడడం అనేది మిగతా చోట్ల ఈ టైంలో ఇట్లా వర్షాలు పడడం వ్యవసాయానికి అయితే చాలా మంచి అయినటువంటి చర్య. కానీ ఇటువంటి పెద్ద పెద్ద నగరాలకు సంబంధించినటువంటి అంశంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్లాంటి మన ప్రజాస్వామిక దేశము, పేదలు ఉన్నటువంటిది ఇవన్నీ కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని లివింగ్ స్టాండర్డ్స్ పెంచే విధమైనటువంటి ప్లాన్స్ రూపొందించాలి. మురళీ మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్. మురళీ మనోహర్ గారు, ఈ చర్చ ఈ పూటకు ఈ 72 గంటలకు రానున్నటువంటి వరదలకు వచ్చేటువంటి 3 రోజుల కోసం కాకుండా కొన్నేళ్ల తరబడి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలన్నది ఐ న్యూస్ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటున్నా అంటే ఇందాక ఇండోర్ గురించి శేషు సార్ చెప్పడం జరిగింది ఒక అంశం. అండ్ హైదరాబాద్లో ఎట్లాంటి పరిస్థితులు వస్తే వరదల నుంచి ముప్పు నుంచి తప్పించుకోవచ్చు అన్నది ఇందాక మనకు మురళీ మనోహర్ గారు లక్ష్మణరావు గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే చెన్నై మహానగరం కూడా ఐ థింక్ ఇన్ ద మిలీనియం 2000 ఆ సమయంలో వరదల్లో మునిగిపోయింది. అక్కడ ఆక్యుపేషన్, ఈ అక్రమ కబ్జాలు ఎక్కువైపోయినాయి, అక్రమ కట్టడాలు ఎక్కువైపోయినాయి. సో నీళ్ళన్నీ అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి, సముద్రానికి వెళ్ళేటువంటి కనెక్టివిటీ మొత్తం కూడా దెబ్బతిన్నది. సో ఆ తర్వాత ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మహా సంకల్పంతో మ్యాక్రో డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి, సో ఈరోజు వాళ్ళు సముద్రం ఉంది కాబట్టి సముద్రంలోకి లింక్ చేయడం జరిగింది. దట్స్ ఓకే. మన దగ్గర కూడా ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్టు మూసీ ఉంది. సో దానిపైన వర్క్ చేయాలి, పొలిటికల్ పక్కన పెడదాం. సో దాన్ని ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల్ని మెప్పిస్తూ, ఇందాక నర విజయ్ గారు అన్నట్టు ప్రజల్ని మెప్పిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా కొత్త ట్యాంక్స్ ఏర్పాటు చేయాలి, ఉన్నటువంటి చెరువులను ఉపయోగించాలి. హైదరాబాద్లో ఒక మాస్టర్ ప్లాన్ కోసం ప్రయత్నాలు జరుగుతాయా, జరిగేటువంటి అవకాశాలు ఉందా? సిటీ రోజు రోజుకు ఈ పిడికిట్లోనే పెరుగుతుంది, దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీ వ్యూ ఏంటి మురళీ మనోహర్ గారు? ఇది కేవలం ప్రభుత్వాల పని కాదు, మనలాంటి ఒపీనియన్ మేకర్స్ పని కూడా అవుతుంది. కామన్ మ్యాన్ సరే బిజీ ఉంటారు, అన్ని ఆలోచించలేకపోవచ్చు, కానీ ఒపీనియన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కామన్ మ్యాన్ ఈ ఒపీనియన్ కు వస్తాడో ఓటుకు భయం వేస్తుంది. కామన్ మ్యాన్ అందరు కూడా అనుకుంటున్నారు ఒక బిగ్ ప్లాన్ ఉండాలి, డ్రైనేజ్ ఇష్యూస్ అన్ని సాల్వ్ కావాలి, ఒక ఏమంటాం స్మార్ట్ గవర్నెన్స్ కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి అని కామన్ మ్యాన్ అనుకునే స్థితి వచ్చిన రోజు అయ్యో ఈ వరదలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని కామన్ మ్యాన్ ప్రశ్నించే స్థితి లేదు, దాన్ని ఎడ్యుకేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒపీనియన్ మేకింగే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇది ఏమంటాం ఎజెండాలో, ఎలక్షన్ ఎజెండాలోకి రావాలని అంటే ఒపీనియన్ మేకింగే జరగాలి. ఈ మధ్య కాలంలో 5 years బ్యాక్ మీరు బాగా చెప్పారు, బండి పోతే బండి, లేకపోతే కార్ పోతే కారు. అప్పుడు ఎన్నికలప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరదలు వచ్చాయి, ఆ దెబ్బకు ఎన్నికల రిజల్టే మారిపోయింది. అప్పుడు అధికార ప్రభుత్వానికి ఓట్లు రాలేదు. దురదృష్టం ఇప్పుడు ఎన్నికలు లేకపోవడేమో బహుశా, కనీసం ఆ మాటలు ఇప్పుడు కూడా ఈ చర్చలు జరిగాయండి శ్రీకాంత్ గారు. అప్పుడు కూడా ఈ చర్చ, నా పాయింట్ ఏంటంటే ఇష్యూ అనేది వార్ టైంలో కన్నా పీస్ టైంలో, ఎండాకాలంలో ఈ చర్చ జరిగితే వానాకాలంలో పరిష్కారం జరుగుతుంది, లేకపోతే పోయే కాలం వస్తుంది మనందరికీ. కనుక విషయం ఏంటంటే మనకు మాస్టర్ ప్లాన్ ఒకటి కావాలి. లోతట్టు ప్రాంతాలు ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద నగరము, ఇవి లోతట్టు ప్రాంతాలు అని కామన్ మ్యాన్ కు నాలెడ్జ్ ఉండాలి. కనుక అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే భయపడాలి లోతట్టు ప్రాంతంలో. ఇక్కడ ఎప్పుడుకున్నా వరదలు వచ్చినప్పుడు ఇక్కడ మునిగిపోతుంది ఈ ప్రాంతం అనేవి కనీసం ఒక 10 ప్రాంతాలు గుర్తించేటట్టన్నా ఉండాలి. ఇంకోటి, మనము టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఈ రోజుల్లో కూడా మనకు ఇంకా వరదలు ఏంటి, అసలు వర్షం వస్తే ఉల్లాసంగా ఎగరాల్సినటువంటి సందర్భంలో వర్షం వస్తుంది అంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పూర్వకాలంలో ఈ మూసి అనేది ఒకప్పుడు మన దుఃఖదాయిని, ముంచేది, మన హైదరాబాద్ ను ముంచేది. అలాంటి సందర్భంలో విశ్వేశ్వరయ్య గారు ఈ హిమాయత్ సాగర్, ఇవి 2 సాగర్లు కట్టేసి మనకు ఈ మూసి నుంచి కాపాడారు. మంచినీళ్ళు ఇచ్చారు. మూసి ఎండిపోయింది అంటే వరదలతో ప్రతి ఏడాది చనిపోయేవాళ్ళు. ఇప్పటికి కూడా మూసి మనకు వరం, ఎందుకంటే మన వాటర్ ఏదైతే స్టామ్ వాటర్ అన్నాం కదా, స్టామ్ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? మూసికి వెళ్ళాలి. మూసి అనేది లోతట్టు ప్రాంతం.
కనుక సింపుల్ గా వీటిని అడ్డుకోకుండా ఉంటే, కామన్ మ్యాన్ ఎప్పుడైనా చెప్తుంటాడు ఏది నీరు పల్ల మెరుగు నిజం దేవుడు ఎరుగు కదా, ఇది సత్యం కదా, నీరు పల్ల మెరుగు కదా. పల్లానికి నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోకుండా, నీటిని అడ్డుకోకుండా కనీసం ప్రణాళికలు ప్రభుత్వం వైపు నుంచి ఇదిగో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్, ఈ నిర్మాణాలు జరగకూడదు అనేటి గట్టి ఇది, దీన్నే గవర్నెన్స్ అంటాం కదా. గవర్నెన్స్ అంటే కేవలం ఉచిత బస్సులు ప్రొవైడ్ చేయడం, ఇంకేవో ఉచితాలన్నీ ఇవ్వడం ఇది కాదు కదా. మనిషి అన్నిటికన్నా విలువైంది ప్రాణం కదా. ఎంత ధనవంతుడైనా పేదోడైనా ప్రాణమే కదా. అలా కొట్టుకుపోతుంటే ఈ రోజు విజయవాడలో ఇదేంది మ్యాన్హోల్ లో పడి మన్సూదన్ అనే ఆయన ఇద్దరు చనిపోయారు. ఇదేంది దుర్మార్గం. ఈ మోడర్న్ డేస్ లో మ్యాన్హోల్స్ లో పడి, మనం తయారు చేసుకున్న మ్యాన్హోల్స్ లో మనం పడడం ఏం చేస్తారు? ఎందుకంత వాటికి సెక్యూరిటీ ఉండదు? ఎందుకంత నీళ్లు పోవడానికి చేసుకున్న ఏర్పాట్ల దగ్గర మనిషి చావడం ఎందుకు అనేది. కనుక ఈ హైదరాబాద్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండోర్ లాంటి సిటీ మన కళ్ళ ముందు తయారైంది. ఒకప్పుడు భారతదేశము చాలా అబ్జెక్టివ్స్ ఉండేవి, పూర్ ఇండియా, లేకపోతే ఇల్లిటరేట్ ఇండియా, ఇలాంటివన్నీ మనకు ట్యాగ్స్ ఉండేవి. అందులో అత్యంత బాధాకరమైనది అంటే డర్టీ ఇండియా అనేది బాధాకరమైనటువంటి విషయం. కానీ ఇండియా చూస్తూ క్లీన్ అయింది కదా. మనకు ఈ మధ్య కాలంలో పని కట్టుకొని క్లీన్ చేయడం మొదలు పెట్టాక ప్రభుత్వం సంకల్పం ఉంటే దేశమే శుభ్రం అయిపోయింది. అలాంటిది అంటే ప్రజల మైండ్ లో మనం ఇండియన్స్ చాలా టిపికల్ పీపుల్, చాలా వండర్ఫుల్ పీపుల్ మనము. ఎందుకంటే ఇంత ఇల్లిటరేట్, ఇన్నోసెన్స్ ఉన్న దేశం, ప్రజల్లో కూడా కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేసే రోజుల నుంచి ఇంటి ముందుకు స్వచ్ఛ భారత్ బండి వస్తే పారేసేటువంటి ఒక విజ్ఞానానికి ప్రజలు వచ్చారంటే ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకున్నాయి కాబట్టి అది సక్సెస్ అయింది. తీసుకున్నారు కనుక వచ్చారు. ప్రజలు ఇప్పటికి కూడా గ్రామాల్లో నిలబడి ఓట్లేస్తారు. చదువుకున్న వాడు ఇక్కడ ఓటేస్తున్నాడు. అందుకే నిందించకండి మీరు. చదువు రాని వాళ్ళు, ఇన్నోసెంట్, ఇగ్నోరెంట్ ఇలాంటి వర్డ్స్ సరైన పదాలు కాదు. మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సరిగ్గా కమ్యూనికేషన్ ఉంటే, సరిగ్గా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే, సరిగ్గా మనం విషయాన్ని ప్రస్తావించగలిగితే, మనం ఈ దేశంలో ఎన్నో సాధించి చూపించాము. ఇండోర్ లాంటివి సాధించి చూసాము. దేశమంతా శుభ్రమైంది. ఇప్పుడు దేశమంతా వరదలు లేని నగరాలుగా మనం నిర్మించుకోగలుగుతాం. మనలో ఆ సత్తా ఉంది. సంకల్పం తీసుకోవాల్సిందే అవసరం ఉంది. రైట్ సార్, 1 సెకండ్ కమ్ బ్యాక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీటికి పరిష్కార మార్గాలు ఉంటాయా, లేదంటే సంవత్సరాలు గడుస్తుంటే, సిటీ పెరుగుతుంటే, ప్రజలు పెరుగుతుంటే మహానగరాలు నీట మునుగుతూ ఉండాలా? డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. ఇవన్నీ ఒక సగటు ఈరోజు హైదరాబాద్ ఫేస్ చేసినటువంటి అంశాన్ని నేను ప్రస్తావించాల్సి వస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా సెలవులు ప్రకటిస్తే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఉంది, ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. విద్యాశాఖ, ప్రభుత్వాలు, పురపాలక శాఖలు హైదరాబాద్ లాంటి మహానగరంలో నిర్ణయాలు తీసుకోవాలి. అండ్ ఇప్పటికీ ఇంకా రేపు అర్ధరాత్రి వరకు వరదలు ఉంటాయి. కంటిన్యూస్గా ఇంకొక 3-4 రోజుల వరకు, ఆల్మోస్ట్ 16th 17th వరకు రైన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ రైన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్ మాత్రం ఇంకొక 24 గంటల వరకు మనం చూడాల్సిందే. మాట్లాడదాం. లక్ష్మణరావు గారు. సో లక్ష్మణరావు గారు, ఒక జనరల్గా మనం మీకు గుర్తుండే ఉండొచ్చు, హైడ్రా ఎప్పుడైతే ఇనిషియేట్ తీసుకున్నారో, హైడ్రా ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఒక మ్యాప్ రిలీజ్ చేసింది హైడ్రా గవర్నమెంట్. ఒక మ్యాప్ రిలీజ్ చేసింది పురపాలక శాఖ. ఇందులో ఇది చెరువుల పరిధి ఇంత, ఈ చెరువుల్లో ఇంత కబ్జాలు అయినాయి, ఈ చెరువులు మొత్తం కబ్జాలకు గురైనాయి, ఆ కబ్జాలో ఉన్నటువంటి ఇండ్లు, FTL బఫర్ జోన్ మొత్తం కూడా ఒక లైన్ రిలీజ్ అయింది. అట్లా నాకున్న పాయింట్ ఏంటంటే, ఒక ఫ్లడ్ మ్యాప్ అనేది ఏమైనా ఉంటుందా? భారీ వరదలు వస్తే చెరువులు నిండుతాయి, చెరువులు FTL పరిధి మనకు తెలిసిందే, బట్ ఒక ఫ్లడ్ మ్యాప్ అనేది ఉంటుందా? వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వరకు ఇదంతా వరదకు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు ఉండొద్దు, ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు కట్టొద్దు అన్నది ఏమైనా ఉంటుందా? అట్లాంటిది ఏమైనా? బేసిక్ గా అర్బన్ ఏరియాస్ లో ఈ యొక్క క్యాచ్మెంట్ ఏరియా కానీ, లేదు ఈ యొక్క FTL కానీ, ఈ అంశాలకి పెద్దగా రోల్ ప్లే చేయదండి. ఇక్కడ రోల్ ఎక్కడ ప్లే చేస్తుందంటే, ఎక్కడైతే వాటర్ ఇనండేషన్ ఉంటుందో ఆ ప్రదేశాల నుంచి వాటర్ ఏ విధంగా మనం క్విక్ గా మొబిలిటీ ఇవ్వాలా, దానికి కావాల్సిన నెట్వర్క్ ఏ విధంగా చేయాలా. హైదరాబాద్ సిటీ కానీ, వరంగల్ కానీ మనకి బేసిక్ గా ఫెయిల్ అవుతుంది ఎక్కడంటే, మనకి థర్డ్ డైమెన్షన్ మ్యాప్ అనేది లేకపోవడము, ఇంజనీర్స్ కి ఒక మెజర్మెంట్ బుక్ లాంటి ఒక మిషన్ అనేది వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల అసలు వాళ్ళు ఎటువంటి జామెట్రీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఏ విధంగా వాటర్ కి కానీ, ట్రాఫిక్ కానీ సస్టైనబుల్ సేఫ్టీ ఇస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు. దాన్ని ప్రాక్టీస్ చేస్తే చేయకపోతే వచ్చే నష్టాలు ఏంటనేది అది తెలియడం లేదు. హైదరాబాద్ కి సాధారణంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఒక 300 ఇనండేషన్ పాయింట్స్ ఉన్నాయంటే
అది ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ మనం పంపగలగాల. నేను 2019లో 4,933 crores ఒక అప్రోచ్ ఇచ్చాను నేను వాళ్ళకి. అంటే 250 kilometers ఫ్లడ్ బైపాస్ అని, 1,039 kilometers స్టార్మ్ నెట్వర్క్ అని ఒక సొల్యూషన్ ఇచ్చాను. రెండోది ఒక 138 ఇంటర్నల్ కనెక్టివిటీస్ టు ద మూసీ రివర్ ఇచ్చాను. తర్వాత 2 tier సిస్టమ్ పెట్టుకొని స్టార్మ్ వాటర్ ముందుకు నడుపుకుంటూ కొన్ని చోట్ల క్లీన్ చేసుకుని దాని వాటర్ ని రకరకాల లొకేషన్ పంపించడానికి ఒక వేఅవుట్ ఇచ్చాం. అంటే దీంట్లో 35 centimeters వర్షం పడినా కానీ ఖచ్చితంగా దాన్ని బేర్ చేయగలిగే శక్తి ఉండే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇచ్చారండి. అదే విధంగా వరంగల్ కూడా మనం మొబిలిటీ ఇచ్చుకుంటా పోయి రకరకాల మీరు ఇచ్చినప్పుడు వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి? పక్కన పెట్టేశారా లేదంటే మాట్లాడడం? కిర్లోస్కర్ ఇచ్చిన తర్వాత నేను రిపోర్ట్ ఇచ్చాను. కిర్లోస్కర్ ఏం చేశారంటే ఎస్ఎన్డిపికి కనెక్ట్ చేస్తుంది అప్పుడు గవర్నమెంట్. అది యాక్చువల్ గా అది టెక్నికల్ గా అది ఫెయిల్యూర్ అండి. అంటే ఆ చెప్పే ఇంజనీర్స్ గానీ ఆ పొలిటికల్ సెటప్ గానీ దీని యొక్క ప్రొజెక్షన్ సిస్టమ్ సరిగ్గా చేసుకోవాలా. నేను ఇచ్చింది ఏం ఇచ్చారంటే మీకు డ్రైనేజ్ లోకి వాటర్ కలపకూడదు, డ్రైనేజ్ లో కలిపారు అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ ను డినై చేసినట్టు అవుద్ది. ఎప్పుడైతే వాటర్ మ్యాన్ హోల్స్ తెరిచి నీళ్లు పంపించడము లేకపోతే డ్రైనేజ్ లోకి ఇళ్లలో వాటర్ వదిలే కార్యక్రమానికి మనం స్వస్తి చెప్పాలా. మనం ఖచ్చితంగా స్టోమ్ వాటర్ నెట్వర్క్ పెట్టుకోవాలా. ఇళ్లలో పడిన వాటర్ ఇంట్లోనే ఇంకింప చేసుకునే వ్యవస్థ, లేదంటే స్టోమ్ వాటర్ లో పంపించే వ్యవస్థ చేసుకోవాలని క్లియర్ గా చెప్పామండి. అది లేకుండా గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని పక్కన ఎందుకు పెట్టింది అంటే అది స్టాండింగ్ కమిటీ అప్రూవల్ కూడా ఇచ్చింది దానికి. మేము పాయింట్ టు పాయింట్ నేను 2,500 pages రిపోర్ట్ ఇచ్చాను గవర్నమెంట్ కి. అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు దాన్ని పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్లారు, స్టాండింగ్ కమిటీ అప్రూవల్ తీసుకున్నారు. కానీ అది క్యాబినెట్ ఫైనాన్షియల్ దగ్గర అది ఆపి అలా ఉంది సిస్టమ్. కానీ ఇప్పుడు కాకుండా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ కానీ ఇచ్చిన సొల్యూషన్ మాత్రమే ఫుట్ ప్రింట్ అవుద్ది. ఎందుకంటే దానికి ఒక లైన్ సిస్టమ్ ఇచ్చాను, నెట్వర్క్ ఇచ్చాను, పాయింట్స్ ఇచ్చాను. తర్వాత మూసీ రివర్ తీసుకునే పని దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని కూడా ఇచ్చారండి. ఎందుకంటే మీకు మూసీ కూడా బేర్ చేస్తుంది. ఎప్పుడు దానికి డెడికేటెడ్ స్టార్మ్ వాటర్ కండ్యూట్ సిస్టమ్స్ పెట్టుకోవాలా, 2 tier సిస్టమ్ పెట్టుకోవాలా, బాయింట్స్ ద్వారా వాటర్ ముందుకు నెట్టుకుంటా పోవాలా. ఆ విధంగా చేస్తే మీకు ఎక్కువ రెయిన్ ఫాల్ పడడానికి ప్రాబ్లం రాదండి. మూసీకి మన జియో మెంబ్రేన్ లేయర్ వేసుకుని చేసుకుని ముందుకెళ్తే ఆన్సర్ ఉంది. కాకపోతే గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ కాల్ అపాన్ ఆన్ టెక్నికల్ మ్యాండేట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, నాట్ ఎ పొలిటికల్ మ్యాండేట్. సార్ మీరు లక్ష్మణరావు గారు మీరు మాట్లాడిన మాట చాలా వ్యాలిడ్ మాట. ఇది ప్రజలు చూస్తున్నారు, లక్షలాది మంది ప్రజలు 2 రాష్ట్రాల్లో చూస్తున్నారు. గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోక, గవర్నమెంట్ పట్టించుకోక, దీని మీద ఒక స్టాండింగ్ కమిటీ వేయక, బడ్జెట్ కేటాయించక, ఇందాక విజయ్ గారు కూడా అన్నారు దీనికి సరైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కు బడ్జెట్ లేకపోవడం, నిధులు లేకపోవడం, దానివల్ల కొంత వెనకబడాల్సి వస్తుందని చెప్పేసి. సో ఈ మాటను ప్రభుత్వాలు ఎంతవరకు సీరియస్ తీసుకుంటాయి అన్నది ఖచ్చితంగా దీనిపైన డిస్కస్ చేద్దాం. శేషు గారితో మాట్లాడే ముందు బిఫోర్ దట్ ధర్మరాజు గారు ఉన్నారు మనతో పాటు, వాతావరణ శాఖ అధికారులు. ధర్మరాజు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. గుడ్ ఈవినింగ్ సార్. సో ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్, భవిష్యత్తు పరిస్థితి ఏమిటి, ఏమున్నాయి సార్ అప్డేట్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే తెలంగాణ మొత్తం రెడ్ అలర్ట్ ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ కూడా, కోస్టల్ ఆంధ్ర మొత్తం కూడా హై అలర్ట్, రెడ్ అలర్ట్ పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఎట్లాంటి పరిస్థితులను చూడొచ్చు సార్? ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఏ జిల్లాలకైతే మనకి వర్ష సూచన అనేది అధికంగా నమోదవుతుందో ఆ యొక్క జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ అనేది ప్రకటించడం జరిగిందండి. 2 night మనకి రాత్రికి వస్తే కొన్ని జిల్లాల్లో మనం ప్రకటించినట్టుగానే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుందండి. సార్ అంటే జనరల్ గా ఎన్ని గంటల ముందు లేదంటే ఎన్ని రోజుల ముందు నుంచి అంచనా వేస్తుంది వాతావరణ శాఖ? ఒక మహానగరంలో ఉంటారు కాబట్టి, ఒక రాష్ట్రం మొత్తం చూస్తారు కాబట్టి, హైదరాబాద్ లో ఈ వర్షం ఇంత వర్షం వస్తుంది, ఎందుకంటే సామాన్య ప్రజలకు కూడా అర్థం కావాలి. రెడ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత రెడ్ అలర్ట్ అని వస్తుంది, బట్ వాతావరణ శాఖకు ముందే ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రభుత్వానికి ఎప్పుడు మీరు సూచనలు ఇస్తారు? ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక 2 రోజుల ముందుగానే ఈ సూచనలు అనేవి జారీ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఏదైతే తీవ్రత కలిగినటువంటి వాతావరణం అనేది మనకి నెలకొల్పబడుతుందో వాటిని అంచనాలు వేస్తూ ఒక 2 రోజుల ముందుగానే ఇట్లా ఉంటుంది అనేసి ఇస్తూ, మళ్ళీ దగ్గరకు వచ్చేటప్పటికి ఎప్పుడైతే వాతావరణం అనేది అధికంగా తీవ్రతతో కూడుతుందో ఆ సమయంలో మళ్ళీ అంచనాల ప్రకారం ప్రభుత్వానికి సూచనలు అనేవి జారీ చేయడం కూడా జరుగుతుందండి. నిన్న కూడా ఆయా శాఖల వారు మొత్తం మన తెలంగాణ రాష్ట్ర శాఖల వారితో అందరితో కూడా మేమందరం కూడి ఒక ఈ యొక్క ఈ విపత్తు అంటే ఈ తీవ్రత కలిగిన వర్షాల నిమిత్తమే వాళ్ళకి సూచనలు కూడా జారీ చేయడం జరిగిందండి. అంటే జనరల్ సార్ హెవీ రైన్స్ వేరు, ఫ్లడ్స్ వేరు,
ఎక్స్ట్రీమ్ హెవీ రైన్స్ వేరు. ఎక్స్ట్రీమ్ హెవీ రైన్స్ ని ఎంత ముందు అంచనా వేసి చెప్పగలుగుతారు? సర్వసాధారణంగా ఇక్కడ హెవీ, ఎక్స్ట్రీమ్లీ హెవీ, వెరీ హెవీ అనేగానే సర్వసాధారణంగా ఈ యొక్క రెయిన్ యొక్క ఇంటెన్సిటీ అంటే ఏంటంటే వర్ష తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అంచనాకు రావాలి అంటే మనకి వాతావరణం నెలకొల్పబడినటువంటి వాతావరణ సూచికలు అనేవి వెరీ ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయండి. ముఖ్యంగా ఇటు సముద్రం నుంచి అధ్యయనం చేయడం, అలాగే పవనాలు, ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు అనగానే పవనాలు గాలి యొక్క దిశ అనేది ఒక అంచనా వేస్తూ ఆ గాలి దిశ సముద్రం నుంచి వచ్చినప్పుడు ఎక్కువ తేమతో కూడిన గాలి అనేది భూమి మీదకి వస్తుంది కాబట్టి అప్పుడు మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది సృష్టించబడి దాని ద్వారా మనకి తీవ్రమైనటువంటి ఇట్లాంటి వాతావరణం అనేది సృష్టించబడుతుందండి. థ్యాంక్ యూ ధర్మరాజు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. శేషు సార్, ప్రభుత్వానికి సమాచారం ఉంటుంది, ప్రభుత్వాలకు కూడా తెలిసిన విషయం. మనం ఈ రోజు ప్రత్యేకంగా దాని గురించి ప్రభుత్వం తెలిసి ఎందుకు చర్యలు తీసుకోలేదంటే ప్రభుత్వం తీసుకుంది కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు ఈ 2 రోజులే కాదు, ఒక 100 ఏళ్ల ముందుకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు వరంగల్ విజువల్స్ ప్లే చేయండి ఇఫ్ పాసిబుల్. PCR వరంగల్ నగరం నీట మునిగింది, ఆ రైల్వే స్టేషన్ ఆ ప్రాంతం అంతా కూడా. ఎస్, ఐ థింక్ ఇందాక శేషు సార్ మీరు చూపించిన ఫోటోలో ఉన్నటువంటి విజువల్స్ ఇవి, రైల్వే ట్రాక్ మునిగిపోయింది. సో ఇట్లాంటి మునకలు ప్రతిసారి మనం మునిగిపోయిన మాటలు మాట్లాడుకోకుండా వీటిని తేరుకునేటువంటి పరిస్థితి రావాలి. ఇందాక నరవిజయ్ గారు ఒక పాయింట్ అన్నారు, ఫ్లడ్ కంట్రోల్ ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, వీటన్నిటికీ కూడా బడ్జెట్ కేటాయింపులు ఉండాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్ ఒక బడ్జెట్ కేటాయింపు ఉండాలి. ఇందాక మనకు లక్ష్మణరావు గారు చెప్పినట్టు ప్రభుత్వం ముందు రిపోర్ట్ తీసుకెళ్లి ఇట్లా అయితే వరద నుంచి మనం తప్పించుకోవచ్చు, కొంతవరకు వెసులుబాటు ఉంటుంది అంటే ప్రభుత్వాలు కేబినెట్లో యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి, వాటికి బడ్జెట్ పెట్టలేనటువంటి పరిస్థితి. సో ఈ అంశం పైన ఎట్లా మాట్లాడవచ్చు? శేషు సార్ ఏం మాట్లాడతారు? ఐ థింక్ మ్యూట్లో ఉన్నట్టున్నారు శేషు సార్. రావట్లేదు శేషు సార్, సో మీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేయండి శేషు సార్, అన్మ్యూట్ ప్లీజ్. మీరు మాట్లాడుతున్నారు, రావట్లేదు, మ్యూట్లో ఉంది. ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది శేషు సార్, రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. ఐల్ గో టు నర విజయ్ గారు. సో విజయ్ గారు ఇదే అంశాన్ని సో మీరు ఎట్లా ప్రస్తావిస్తారు? ఐ థింక్ పీసీఆర్ సంథింగ్ టెక్నికల్ ఇష్యూ. మాట్లాడండి విజయ్ గారు. వన్ సెకండ్, ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ. పీసీఆర్ ప్లీజ్ చెక్. సో ఇట్లా ప్రకృతి విపత్తుల్ని తప్పించలేము, కానీ నష్టాన్ని ముందే అంచనా వేయడానికి ప్రభుత్వాలకు పూర్తి అవగాహన ఉంటుంది. సో ఇట్లాంటి మేధావులు చెప్పినట్టు ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినటువంటి అంశాలు చాలా వ్యాలిడ్ అంశాలు. ఒక వరద వచ్చినప్పుడు ఇది నాలాల్లోంచి కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మ్యాక్రో కానీ మైక్రో లాంటి డ్రైనేజ్ సిస్టమ్స్ని ప్రభుత్వాలు అంచనా వేస్తూ, పురపాలక శాఖ అంచనా వేస్తూ, సో వీటిని నీరు బయటకు వెళ్ళాలి, ఆ చెరువుల సామర్థ్యాన్ని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది, కొత్త చెరువుల నిర్మాణాలను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనిపైన వరదలు వచ్చినప్పుడు కాదు, ముందస్తుగానే దీనిపైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. సో డ్యామ్లు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, డ్యామ్లకు సంబంధించి భారీ మన జూరాల ప్రాజెక్ట్ డ్యామ్లు కూడా గేట్లు సరిగ్గా లేనటువంటి పరిస్థితి. సో వాటి గేట్లకు మరమ్మతులు చేయకుండా కొన్నేళ్ల నుంచి అట్లాగే పడిపోతున్నాయి, మినిమం మెయింటెనెన్స్ లేకుండా. ఇప్పుడు భారీ వరదలు వస్తే ఆ డ్యామ్ల గేట్ల భద్రత కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటికే హైదరాబాద్లో జంట జలాశయాలు కూడా FTL లెవెల్ నిండిపోయింది, అటు హుస్సేన్ సాగర్ కూడా నిండిపోయింది. ఇవి నిండితే భారీ ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా చూడొచ్చు, ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా నగరం నీట మునిగింది. ఒక చెరువే తరలి ఊర్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. నీరు వెళ్ళేటువంటి దారు లేక, ఎగ్జిట్ సిస్టమ్ సరిగ్గా లేక నీళ్లు మొత్తం కూడా ఇళ్లలోకి చేరిపోయి ఇల్లు సగం మునిగేటువంటి పరిస్థితులు ఈరోజు హైదరాబాద్లో చూస్తూనే ఉన్నాం. సో ఉదయం నుంచి కూడా ఐ న్యూస్ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాయి. అటు బండ్లు కొట్టుకెళ్తున్నాయి, అటు కార్లు కొట్టుకుపోతున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు బండి పోతే బండి అంటారు, కారు పోతే కారు అంటారు. సో ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏ రాజకీయ నాయకుడు కూడా దీనిపైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ముంపు ప్రాంతాలని పరిశీలించడానికి, ముంపు ప్రాంత బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి, వాళ్ళపైన కొంత సింపతి చూపించడానికి ముందుకెళ్తా ఉంటారు. కానీ వీటికి శాశ్వత పరిష్కారం కావాలి.
ఈ నగరానికి దిక్కేది అని ఐ న్యూస్ ఎంచుకున్నటువంటి ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది, భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయాలనే చెప్పాలి. గతంలో నేర్చుకున్నటువంటి పాఠాలు ఉన్నాయి. ప్రజల ఆస్తులు పోయినాయి, ప్రజల ప్రాణాలు పోయినాయి, చిన్నపిల్లల ప్రాణాలు పోయినాయి, బండ్లు పోయినాయి. సో వీటిల్లోంచి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పరిస్థితులు రావద్దు. చూడొచ్చు, మొత్తం అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం కూడా నిండిపోయి కార్లు బండ్లు అన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చినప్పుడు అక్రమార్కులకు ఈరోజు ఆ రోజు లాభం చేకూర్చాలని చెప్పేసి ఎంతో కొంత నయానో భయానో తీసుకొని వాళ్ళకు పర్మిషన్లు ఇస్తే ఈరోజు ప్రజలు నీళ్లల్లో బండ్లు పడవల్లాగా నడిపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శేషు సార్ ప్లీజ్. శ్రీకాంత్, ఇప్పుడు వర్షాన్ని ఆపలేం కానీ వర్షం ద్వారా వచ్చే తీవ్రతను మేనేజ్మెంట్ చేయొచ్చు కదా ప్రభుత్వం. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. అది సాధ్యమవుతుంది కదా, నష్టాన్ని నివారించవచ్చు. అదే ఇప్పుడు నగరాల్లో ఎక్కడో ఒక దగ్గర సమస్య వచ్చింది అని అంటే అది మానవ తప్పిదమో లేకపోతే ప్రజల తప్పిదమో అనుకోవచ్చు. నగరం అంతా సమస్య ఉంటే ఎవరి తప్పిదం? నగరం అంతా సమస్య వస్తే వాళ్ళ నగరం మొత్తం కూడా మునిగిపోతుంటే తప్పిదం ఎవరితో అవుతుంది? ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇక మూడవ అంశం ఏంటంటే శ్రీకాంత్, 40 ఏళ్లుగా ఒక చారిత్రక నగరానికి మాస్టర్ ప్లానే లేదు. ఇప్పుడు ఏమనాలి చెప్పండి శ్రీకాంత్? నగరం మునిగిపోక ఏమైతుంది? నగరం 40 ఏళ్లుగా ఒక నగరానికి, ఒక చారిత్రక నగరానికి, ఒక గొప్ప నగరం అని మనం చెప్పుకునేటటువంటి నగరానికి 40 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ లేకపోతే ఆ నగరం మునగక ఏమవుతుంది? సరే ఓకే, మాస్టర్ ప్లాన్ తయారైంది. మాస్టర్ ప్లాన్ అమల్లోకి తేవటానికి 4-5 సంవత్సరాలు పడుతుందా ఏ ప్రభుత్వానికైనా? ఆ మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాకుండా అడ్డుపడింది ప్రజల నాయకులే కదా, ప్రజాప్రతినిధులే కదా. అదే అభివృద్ధి, అసలైన అభివృద్ధి అంటేనే అది. వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయనే కదా, వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ కి దెబ్బతింటుందనే కదా తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ ని ఆమోదంలోకి తీసుకురాకుండా ఆపినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కాబట్టి ప్రజలను బాధ్యులను చేసి తప్పించుకోవాలనుకునేటటువంటి క్రమం మంచిది కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వాలు వాళ్ళ మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా నగరపాలక సంస్థలు ఏం చేస్తున్నాయి శ్రీకాంత్? నగరపాలక సంస్థల యొక్క ఉద్దేశం ఏంటి? నగరపాలక సంస్థలు ఎందుకు ఎన్నుకుంటాం? నగరపాలక సంస్థలు చేయాల్సినటువంటి పని ఏంటది? వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటి? వాళ్ళకు వస్తున్న అంటే ప్రజల నుంచి ముక్కుబిండి అయితే పన్నులు వసూలు చేస్తారు కానీ ప్రజలకు సేవలు అందించేటటువంటి విషయంలో నగరపాలక సంస్థలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ప్రభుత్వము పట్టణాభివృద్ధి శాఖ కానీ పురపాలక శాఖ కానీ సరైనటువంటి మానిటరింగ్ చేయకపోవటం, రెగ్యులేషన్ చేయకపోవటం అనేటటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది కదా. ఇవాళ స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ కానీ, రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఒక్క రోజులో అయ్యేది కాదు కదా. అవును, ఒక గంటలో అయ్యేది కదా. ఒక ప్లాన్డ్ గా ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులను మీరు వర్షాలు వచ్చినప్పుడే ఏదో మొదలుపెట్టి యాక్టింగ్ చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? ఓ సమస్యకు, ఇంత తీవ్రమైనటువంటి సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు నగరపాలక సంస్థలు కానీ ఒక ప్లాన్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఒక మాస్టర్ ప్లాన్ ఉంటే మాస్టర్ ప్లాన్స్ లో జోన్స్ ఉంటాయి. ఏ జోన్ రిస్ట్రిక్టెడ్ జోను, ఏ జోన్ దేనికి సంబంధించింది, ఏ జోన్ లో ఏ చర్యలు చేపట్టాలనేది స్పష్టంగా ఉంటుంది. బట్ మీ దగ్గర ఆ ప్రణాళికే లేదు, ఆ ప్లాన్సే లేవు. మీరు ఏం పని చేస్తారు? మీరు ఎట్లా వచ్చేటటువంటి సమస్యలను అధిగమిస్తారు? సో శ్రీకాంత్, మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, ఇంత పెద్ద ప్రకృతి విపత్తును ఆపలేదని అనుకుంటున్నాం కదా. అరే నగరాలలో కుక్కల బెడదని, నగరాల్లో కోతుల బెడదని కూడా వీళ్ళు పరిష్కరించలేకపోతున్నారు. 68 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వరంగల్ మహానగరంలో 28,000 కుక్కలను సమస్య పరిష్కారం చేయలేకపోయారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీ, స్టెబిలిటీ, ఎఫిషియన్సీ. ఎట్లా ఇక ప్రజలని ఇట్లా వచ్చేటటువంటి వరదల నుంచి కాపాడతారంటే ఎవరు నమ్మాలా? కాబట్టి వీళ్ళ దగ్గర ఓ ప్రాపర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు. ఇది ఏదో వర్షాలు వచ్చినప్పుడు తాత్కాలికంగా షో చేసేటటువంటి కార్యక్రమాలు, అట్లాంటివి చేసి ప్రజలను ఏదో తాత్కాలికంగా మభ్యపెట్టేటటువంటి క్రమాలు కానీ ఒక ప్లాన్డ్ గా, ఒక స్ట్రక్చరల్ డెవలప్మెంట్ గా నగరాలు చెయ్యకపోతే, ఇది ఒక యుద్ధ ప్రాతిపదిక పైన ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో మనం ఇంకా చర్చలు పెట్టుకోవాల్సి ఉంటది. భవిష్యత్తులో ఇంకా లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, రోడ్లు వరద తాకిడికి మునిగిపోయేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వాలు, ఇక మనం అనకూడదు దాని తర్వాత వచ్చేటటువంటి మాట కానీ, బట్ నగరపాలక సంస్థలు ఆ స్థాయిలో పనిచేయట్లే, ప్రభుత్వం ఆ స్థాయిలో పనిచేయట్లేదు. అరే కేవలం ఇంత రాష్ట్రంలో 2 నగరాలను శుభ్రం చేసుకోలేమా? 2 నగరాలకు వచ్చే సమస్యలను పరిష్కరించుకోలేమా? ఎందుకంటే ఇక ప్రభుత్వాలు
మా ప్రభుత్వాలు ఏం చేయడానికి ఉన్నట్టు? రాజకీయాలు చేయడానికి ఉన్నాయా? ఓళ్ళ పైన ఒకళ్ళు రాజకీయ పరమైన ఆరోపణలు చేసుకోవటానికి ఉన్నాయా? ఓ 2 నగరాలను తీర్చిదిద్దలేకపోతున్నాం, 2 నగరాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోలేకపోతున్నాం. అరే ఓ పట్టణీకరణ ఎట్లా జరుగుతుంది? రేపు పొద్దున ఇవన్నీ గ్రోత్ పిల్లర్స్ గా ఎట్లా మారతాయి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఈ సమస్యకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. థ్యాంక్ యూ శేషన్ సార్, విజయ్ గారు, మురళీ మనోహర్ గారు, లక్ష్మణరావు గారు, అట్లాగే ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినటువంటి ధర్మరాజు గారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి, సిటీ పెరుగుతోంది, సిటీకి వచ్చేటువంటి ప్రజలు పెరుగుతున్నారు. మహానగరం మాత్రం ఇన్ని మారిన, ప్రభుత్వాలు మారిన, వరదల్లో మునగాల్సినటువంటి పరిస్థితి. సామాన్యుడు ఈ వరదల్లో మునగాల్సినటువంటి అవసరం ఏముంది? ఎస్ అనొచ్చు. గతంలో కూడా కొంతమంది అన్నారు, వాన వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే నిప్పులు వస్తాయి అని చెప్పేసి. వాన వచ్చినప్పుడు నీళ్ళే వస్తాయి, కానీ వాటికి నివారించేటువంటి చర్యలు తీసుకోవాల్సింది కూడా ప్రభుత్వాలే, పురపాలక శాఖలే. పురపాలక శాఖల్ని ఎన్నుకునేది ప్రజల అవసరార్థం, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి మాత్రమే. మాస్టర్ ప్లాన్స్ ఏమయ్యాయి? ఇంజనీర్లు ఇప్పటిదాకా ఐ న్యూస్ చర్చా కార్యక్రమంలో చెప్పినటువంటి అంశాలని ప్రభుత్వాలు ఎందుకు సీరియస్గా తీసుకోవు? ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఇది ఒక క్వశ్చన్ రూపంలో ఈరోజు ఈ చర్చను ప్రభుత్వాలకు వదిలేస్తున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.